హైదరాబాద్లోని అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రాపై వరంగల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైడ్రాలాగే తమకు వాడ్రా కావాలని ఓరుగల్లు వాసులు కోరుతున్నారు. వరంగల్లో ఆక్రమణకు గురైన చెరువులను కబ్జాదారుల చెర నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. జనాభా పెరుగుతూ ఉండటంతో నగరీకరణ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటే నగరంలో కాకతీయ రాజులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు నామరూపం లేకుండా కబ్జాకు గురవుతూ వచ్చాయి. ఉన్న కొన్ని చెరువులు కూడా కబ్జా కోరల్లోనే ఉన్నాయి. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేసి ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు అంటగట్టారు. అయితే ఇప్పుడు కబ్జాదారులతో పాటు వారమ్మిన ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిలో వణుకు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ హైడ్రా తరహాలోనే కూల్చివేతలు చేయాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. హైడ్రా తరహాలో వరంగల్లో వాడ్రా ఏర్పాటు చేయాలని మేధావులు కథం తొక్కారు. వరంగల్ నగరంలో కాకతీయ రాజులు తవ్వించిన 245 చెరువులు, కుంటలు ఉండేవని రికార్డులను బట్టి తెలుస్తోంది. కానీ ఇప్పుడు భద్రకాళి చెరువు, బంధం చెరువు, వడ్డేపల్లి చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, దేశాయిపేట చెరువు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు కబ్జా కోరల్లోనే ఉన్నాయి. వడ్డేపల్లి చెరువు కట్టపైనే పీజీఆర్ గార్డెన్, పీజీఆర్ అపార్ట్మెంట్లు వెలిశాయి. అలాగే గోపాల్పూర్ చెరువును 90% కబ్జా చేసి భవనాలు నిర్మించారు. ఇక భద్రకాళి చెరువు 60 ఎకరాలు కబ్జాకు గురైంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఎప్పుడూ దాటివేసి కబ్జాలు చేశారు. చిన్న వడ్డేపల్లి చెరువు కబ్జా చేసిన 200 మందికి జీడబ్ల్యూఎంసీ నోటీసులు ఇచ్చింది. అయితే వారంతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ జరిపిన తర్వాతే వాటి జోలికి వెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 245 లేక్స్ కాస్త ఇప్పుడు కనుమరుగైపోయి దాదాపు 20 చెరువులు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ చెరువుల్లో పెద్ద చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. దాదాపుగా మనం 20 ఏళ్ల నుంచి ఈ చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఉదాహరణ మనం భద్రకాళి చెరువు కనుక చూసినట్టయితే, భద్రకాళి చెరువు 360 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భద్రకాళి చెరువు దాదాపు 60-70 ఎకరాల్లో ఆక్రమణలు వచ్చేసినాయి. తర్వాత కోట చెరువు 154 ఎకరాల కోట చెరువులో దాదాపు 40-50 ఎకరాలు ఆక్రమణకు గురైనాయి. అలాగే బంధం చెరువులో పేదలు పెద్దలు దాదాపుగా బంధం చెరువు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇక చిన్నవడ్డపల్లి చెరువు, పెద్దవడ్డపల్లి చెరువు, దేశాయపేట చెరువు, ఇటు కాలుష్యంతో పాటు చెరువులు కూడా ఆక్రమణలకు గురవుతున్న సంగతి మనం చూస్తున్నాం. హైడ్రా అనేది ఏదైతే కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పనిచేసేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టిర్రు. కానీ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం మళ్ళీ వరంగల్. ఈ వరంగల్ కూడా అదే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. మేధావులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు, బాధితులు స్వాగతిస్తున్నారు. మరి అదేదో మొత్తం ఒక రాష్ట్ర స్థాయి చట్టం చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అలాంటిది ప్రతి పట్టణ ప్రాంతాలలో కానీ ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైనవో అన్నింటినీ కూడా సర్వే చేయడము, సరైన పద్ధతిలో ఎవరైతే దురాక్రమణదారులో వారికి అవన్నీ మళ్ళీ ప్రభుత్వ వశం చేసుకొని ఇంట్లో కల్ప్రిట్స్ ఎవరైతే పొరపాటు అంటే కావాలని చేసినటువంటి అధికారులను, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇతరులను కూడా సరైన విధంగా పనిష్మెంట్ చేసే విధంగా ఉండాలి. చెరువుల మాట అటుంచితే కుంటలు, నాళాలను సైతం వదల్లేదు అక్రమార్కులు. ఓవైపు చెరువులు, మరోవైపు నాళాలు కబ్జా చేయడం వల్లే 2020వ సంవత్సరంలో వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అప్పుడు నగరమంతా అతలాకుతలమైంది. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వాడ్రాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సమావేశమైన మేధావులు వరంగల్లో కూడా చెరువులు, కుంటలు కబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా వ్యవస్థ ఏదైతుందో చాలా చక్కటి పరిణామం. ఇది వరంగల్ కూడా విస్తరించి త్వరలోనే మరి సమర్థవంతమైన అధికారిని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తనవారు పరవారు అనే భేదం లేకుండా ప్రతి కట్టడాన్ని కూల్చివేయాల్సిందే. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ఉమ్మడి ఆస్తి కాబట్టి దాన్ని ఎవరు ఆక్రమించినా కూడా వదిలిపెట్టకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని చెప్పి భావిస్తూ తెలంగాణ రాష్ట్రం రాగానే ఇలాంటి చర్యలు ఉంటాయని అందరం ఊహించాము.
కానీ ఇప్పటికైనా కొంత లేటుగానైనా ఈ ప్రభుత్వం ఆ చర్యలు పూనుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అందరం అభినందిస్తున్నాం. కాకపోతే ఇది 1-2 కట్టడాలతోటే ఆగపకుండా ఖచ్చితంగా పర్మిషన్స్ లేకుండా అక్రమ కట్టడాలు ఎన్నున్నాయో వాటన్నింటినీ కూడా హైదరాబాద్లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా చేయాల్సిందిగా మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ ఎట్లా నడుస్తుందో మన కాడ కూడా ఇట్లా రావాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిస్మెంటల్ చేయాలి, పార్కులు ఇలాంటి అన్యాక్రాంత వినాయి. దయచేసి ఏంటంటే బడాబాబులు లేదు, ఇవ్వలేరు. పర్మిషన్ ఉన్నా ఇల్లీగల్ పర్మిషన్ ఉంటే అలాంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి. రెండవది ఏంటంటే పేద వర్గాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి వచ్చే నెల 9న వరంగల్ నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వాడ్రాపై ప్రకటన చేయాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.